దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన 10 ఏళ్లకే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఘనుడు దామోదరం సంజీవయ్య చిరస్మరణీయుడని వక్తలు కొనియాడారు. నగరంలోని విజయ గణపతి ఆలయం వద్ద ఉన్న కార్యాలయంలో దామోదర సంజీవయ్య 104వ జయంతి కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పిన్నింటి అప్పన్న అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ముందుగా సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యన వేణుగోపాల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ జోగినాయుడు, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్లు కళింగపట్నం అప్పన్న, దాసరి తిరుమలరావు, గంజి ఆర్ ఎజ్రా తదితరులు పాల్గొన్నారు. ఆత్మమిత్రుడు అందరికీ మీడియాలో సామాజిక సేవల్లో కూడా డాక్టర్ గంజి అజ్రాయ్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా నేటి తరం రాజకీయ నేతలు సంజీవయ్య గారి ఆలోచన విధానం, ఆయన అనుసరించే నిబద్ధత, నీతి, పాలన, అందులో ఒక 10% ప్రజల నాయకులు కానీ అదే ధోరణిలో ఉంటే మనం ఈ రాజ్య ఫలాలు ఏదైతే అనుకున్నామో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు చేరువ చేయడానికి అయితేనేమి, అదేవిధంగా ఒక నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడం అయితేనేమి చేస్తారు. ఆయన ఎప్పటికీ చిరస్మరణ భారతదేశ రాజకీయాలు ఆయనకుండా ప్రత్యేక పాత్ర ఉంది. అట్లాంటి మహోన్నత వ్యక్తిని స్మరించుకుని ఆయన జీవిత విశేషాలను ప్రజల తరం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ బర్త్డేలు చేయడం అలవాటు. ఇదే తరహాలో ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తి ప్రదర్శన ఇస్తున్నటువంటి మా ఇద్దరు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఏఐసిసి అధ్యక్షుడిగా ఏ హోదాలో పనిచేసినప్పటికీ ఆయన ప్రజల మనిషిగా జీవించిన వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. ఆ రోజుల్లో న్యాయశాస్త్రాన్ని చదువుకుని ప్రజలకు న్యాయం జరగాలన్నటువంటి సంకల్పంతో విద్యార్థి దశ నుండి కూడాను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. నీతి నిజాయితీ గల నాయకుడిగా దేశవ్యాప్తంగా పేరొందిన వ్యక్తుల్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు. మన శ్రీకాకుళం జిల్లాతో కూడా ఆయనకి ఎనలేని అనుబంధం ఉంది. నాటి రోజుల్లో శ్రీకాకుళం తొలి పార్లమెంటు సభ్యుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు గారికి ఆయన ఒక మంచి మిత్రుడు. రాజగోపాలరావు గారి అనుచరులు, సహచరులు అయినటువంటి వారందరికీ కూడా ఆయన పర్సనల్ గా తెలుసు. ఇక్కడే ఉన్న మన గంజి అజ్రా గారి తండ్రి గంజి శేషగిరిరావు గారు, ఎస్ఆర్ గంజి అంటాం, వారితో కూడా ఎంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆ మహనీయుడు ఉన్నా లేకపోయినా అతని ఆలోచన విధానాలనేవి నేటి తరానికి ఆదర్శం. ఇవేళ మనం చూసుకుంటే మన రాష్ట్రంలో అతి తక్కువ శాతం సంఖ్యాబలం ఉన్నటువంటి సామాజిక వర్గాలే సుదీర్ఘకాలంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం కావచ్చు, పరిపాలన యంత్రాంగాన్ని నడిపించే ముఖ్యమంత్రులు కావచ్చు. కానీ 85% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలు ఉంటే వీరెవరికి కూడా ఆ రకమైనటువంటి అవకాశాలు ఈవేళకి రావడం లేదు. కానీ ఆయన కేవలం అతని ప్రతిభ ఆధారంగా ఆ రోజు అవి సాధించగలిగాడు. ఆయన ఎప్పటికీ ఆదర్శప్రాయుడు. ఆయన ఆలోచన విధానాన్ని మనకి